విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ చిత్రం బాగుంది అని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఫేక్ రివ్యూలను ఇచ్చాయి. అటువంటి ఒక ఫేక్ రివ్యూ ఇచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి కామెంట్స్ వచ్చాయో పరిశీలిద్దాం. ఒప్పుకోవాలి, ఓటమి తప్పదు. ఎందుకంటే ఇది వరుసగా 8వ ఫ్లాప్ మూవీ కాబట్టి. ఓరిని అయ్యా, ఒక్క పాట లేదు, రొమాన్స్ లేదు అని బాగా లేపుతున్నావు మూవీని. అవన్నీ లేపేశారుగా ఫైనల్ కట్లో. ట్రైలర్ చూడకుండా మూవీ చూసి డబ్బులు తీసుకుని రివ్యూ చేస్తే ఇలాగే ఉంటుంది. ఎవడ్రా బాబు నువ్వు, మూవీ చూసే రివ్యూ ఇలా చెబుతున్నావా? లేదా పేమెంట్ అదిరింది అవునా? ఇది కూడా అస్సాం పోయింది. కొండకి యాక్టింగ్, డాన్స్, కామెడీ రాదు, దొరబలుపు తప్ప. సినిమా పేరే మాకు నచ్చలేదు. సినిమాకు మేము ఎలా వెళ్తాం? సినిమా ఆల్రెడీ దొబ్బింది. ఇంకా జాకీలు పెట్టి లేపుతున్నారు. భజనగాళ్ళు ఎవరో చెప్పరా? అక్కడ ఏ భజనగాళ్ళు లేరు. నువ్వే పెద్ద భజన చేస్తున్నావు. ఎంత తీసుకున్నావు? మీ రివ్యూ చూస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే, మీరు విజయ్ దేవరకొండ ఫ్యాన్ అయి ఉండాలి, లేదా అతని పట్ల ఎక్కడో ఏదో జాలి అయినా ఉండుండాలి వరుస ఫ్లాపులతో ఉండడం వల్ల. నేను ఇచ్చే రేటింగ్ 2/5. ఫ్లాప్ సినిమాని బాగుంది అని చెబుతున్నావు. హిట్ అయిన సినిమాని దానిలో బొక్కలు వెతికి మరీ బాగోలేదని చెబుతావు. సినిమా నేను చూశాను, నాకు నచ్చలేదు. ఆ తెగ నుండి తప్పిపోయి వచ్చి కోతి ముచ్చట్లు చెబుతున్నావు. నిన్ను కట్టేసి చూపించాలి సినిమా. ఏదో చూద్దాం అనుకున్న కొండబాబు యాటిట్యూడ్ చూసి వెళ్ళబుద్ధి కావడం లేదు. నీకు పెద్దగా అనిపించిందంటే ప్రాబ్లం, కానీ అనిపించలేదు అంటే ప్రాబ్లం ఏమీ లేదు అన్న లైట్ తీసుకో. ఇంకా మనం ఎంత లేపినా కష్టం. విజయ్ దేవరకొండ మాటలు విని సినిమాకి వెళ్ళా, అస్సలు బాగాలేదు. ప్రతి సినిమాకి ముందు విజయ్ దేవరకొండ ఓవర్గా చెబుతాడు. బ్రో, సేవ్డ్ 1500 రూపీస్ ఆఫ్ మైండ్.